ఆలోచించలేదు. నేను ఎంత నువ్వు అంత ఆలోచించలేదు. ఆలోచించవు కానీ నువ్వు పాడింది ఆ పాట నా మీద నేషనల్ టెలివిజన్‌లో. అసలు నువ్వెందుకు ఇలా తీసుకుంటున్నావమ్మా? నీకు అర్థం 4, 5 డేస్ నుంచి ఇది గుచ్చుతుంది బ్రెయిన్‌లో. ఆల్రెడీ ఆ గేమ్‌ది ఆడ తేడా అయింది. నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది. అసలు నీ మీదకి ఎందుకు వెళ్తుంది అది? పాట పాడమన్నాడు తల్లి, అమ్మ పాట ఒకటి పాడన్నాడు. నాకు వచ్చింది 3, 4 పాటలు. అందులో ఆ పాట గుర్తొచ్చింది. ఫీమేల్లోనే నేనేం ఫీమేల్ సింగర్ని కాదు. నాకు వచ్చింది 2 వాయిస్లు. ఆ 2 వాయిస్లు అది పాడాను. ఏదో ప్రపంచంలో వేరే పాట పాడాలి, అంత హార్ష్ లైన్స్ ఉండి హార్ష్ లైన్ కాదు. నాకేం తెలుసు నువ్వు ఇలా తీసుకుంటావు ప్రతిదీ అని. అందులో ప్రతిదీ సరేనమ్మా, ఇగో నేను సారీ, నేను నిజంగా చెప్తున్నాను. నేను ఆ ఉద్దేశంతో పాడలేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా పాడండి. సరే, అదే అందుకన్నా ఐఎమ్ సారీ. నువ్వు మా అమ్మ కాబట్టి ఐఎమ్ సారీ. నేను నిన్ను హర్ట్ చేయాలని, నువ్వు టాక్సిక్ మదర్ అని చెప్పాలని. అది ఆ సాంగ్ అట్లానే ఉంది. నీ పాలే విషయమమ్మా అంటే యువర్ లైక్ అ టాక్సిక్ మదర్. లిటరలీ ఇంత రీప్లే అవుతుంది, ఇట్లా చెప్పాడు అనేసి. సో నేను చెప్పేస్తే ఐ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కాబట్టి నీతో కూర్చొని మాట్లాడడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ కాదు, ఇన్ని రోజుల్లో నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని ఏ రోజన్నా అన్నాను? అలాంటిది నేను ఎందుకు అలా చేస్తాను? నేను ఆ ఉద్దేశంతో పాడలేదు. మీరు ఒకవేళ ఆ ఉద్దేశంతో చూస్తే ఐఎమ్ రియల్లీ సారీ.